అయ్యో, అసలు మ్యాటర్ కనిష్కకి చెప్పడమే మర్చిపోయాను. ఐరేంద్రి, ఏమైంది? అభిని రాహుల్ని అడ్డంగా బుక్ చేసావా లేదా? అడ్డంగా బుక్ చేశాను. పెద్దమ్మ చేత క్లాస్ కూడా పీకించాను. వెరీ గుడ్ ఐరేంద్రి. ఇదంతా నువ్వు పంపిన ఫోటో మహత్యమే కనిష్క. చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ కనిష్క ఏం చేసినా అది వర్కౌట్ అవ్వాలి, అయ్యి తీరాలి. లేదంటే ఈ కనిష్క ఊరుకోదు కదా. అంతే అంతే. పెద్దమ్మ తిడుతుంటే రాహుల్ అభిల ముఖం చూడాలి, ఎలా మాడిపోయాయనుకున్నావు? నువ్వు చూసుంటే సంతోషంతో గెంతలేసేదానివి, తెగ సంబరపడిపోయేదానివి తెలుసా? నువ్వు చెప్తుంటేనే చాలా ఐరేంద్రి, నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే కనిష్క, ఉంటాను. బాయ్. ఒసే అభి, నువ్వు చేసిన దానికి నిన్ను తిట్టిస్తేనో పట్టిస్తేనో సరిపోదు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేదాకా నా మనసు ఊరుకోదు. లేదంటే నీ మొగుడు చేత నన్నే కొట్టిస్తావా? ఇప్పుడు చేసింది శాంపిల్ మాత్రమే. నీకు తిరిగివ్వాల్సిన బాకీ చాలా ఉంది. చూపించాల్సిన సినిమా మిగిలే ఉంది. నిన్ను ఆ రాహుల్ని నానా పాటలు పడేలా చెయ్యకపోతే నేను కనిష్కనే కాదు. చూస్తూ ఉండు, నీకు 3వ రోజు అతి త్వరలోనే వస్తుంది. పెళ్ళయింది, నా కోసం పరితపించే అందమైన భార్య ఉంది. తన మీద నాకు ప్రేమ కూడా ఉంది. కానీ కలిసుండే అవకాశమే లేకుండా పోతుంది. ఏంటి నాకీ బాధ? పెళ్ళాం కోరే చిన్న చిన్న కోరికలు తీర్చడానికి కూడా మొగుడిగా నాకు కుదరటం లేదు. ఇది నా తలరాత లేదా నా స్వయంకృత అపరాధమా? నేనేమో ఇక్కడ, అభి ఏమో అక్కడ. కనీసం మనసారా మాట్లాడుకునే వీలు కూడా దొరకటం లేదు నాకు. ఎటు చూసిన అడ్డుగోడలే, ఏం చేసినా అడ్డు గీతలే. ఈ గీతలు చెరిగే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. అయినా ఇప్పుడు నాకు అభిని చూడాలనుంది, మాట్లాడాలనుంది. ఆ అడ్డుగోడలు నేనే కూల్చేస్తే, ఆ అడ్డు గీతలు నేనే చెరిపేస్తే? ఐరేంద్రి, 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 లే. ఏంటి వదినా? అరవకు, అరవకు. అటు చూడు. ఈ రాహుల్ ఖచ్చితంగా అభి దగ్గరికి వెళ్తున్నాడు. మన కళ్ళు కప్పి ఎలా పిల్లిలా నక్కి నక్కి వెళ్తున్నాడు చూసావా? ఇది కూడా మన మంచిగా జరుగుతుంది వదినా. వాళ్ళు మన కళ్ళు కప్పితే వాళ్ళ కళ్ళు ఎలా తెరిపించాలో మనకు తెలీదా? ఏం చేద్దామో ముందు అది చెప్పు. రాహుల్ వెళ్ళని వదినా. ఇద్దరూ గుడిసెలు చేరి ముచ్చట్లు పెట్టుకుని అప్పుడు పెద్దమ్మ వాళ్ళని తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తే చాలు. పెద్దమ్మకి అభి మీదున్న కోపం రాకెట్ దూసుకుపోయినట్టు పెరిగిపోతుంది. కోపంలో ఇంట్లోంచి గెంటేసినా బయట గెంటేస్తుంది. ఎలా ఉంది ప్లాన్? ప్లాన్ సూపర్ అంటాను. నీ బుర్రలో గుజ్జు చాలా ఉందంటాను. పద పద, లేట్ చేయకుండా వెంటనే వాళ్ళిద్దరిని ఇరికించేయాలి. పద పద.